మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక లోక్సభ బరిలో 525 మంది, అత్యధికంగా సికింద్రాబాద్లో 45, అత్యల్పంగా ఆదిలాబాద్లో 12 మంది పోటీ, 100 మంది నామినేషన్ల ఉపసంహరణ. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 100 మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో తుదిపోరులో నిలిచే అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అత్యధికంగా మల్కాజ్గిరిలో 15 మంది నియోజకవర్గ ఎన్నికల అధికారి వద్ద పత్రాలను ఉపసంహరించుకున్నారు. అతి తక్కువగా ఆదిలాబాద్లో ఒకే ఒక అభ్యర్థి పోటీ నుంచి వైదొలిగారు. 2019 కన్నా పెరిగిన అభ్యర్థులు. గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య పెరిగింది. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2019లో 645 మంది నామినేషన్లు వేస్తే ఈ దఫా 893 మంది వేశారు. గడిచిన ఎన్నికల్లో 142 మంది నామినేషన్లు తిరస్కారానికి గురయ్యాయి. ఇక్కడ నియోజకవర్గం అభ్యర్థులు అని ఇక్కడ సికింద్రాబాద్ 45 మంది అభ్యర్థులు, మెదక్ 44, చేవెళ్ళ 43, పెద్దపల్లి 42, వరంగల్ 42, భువనగిరి 39, ఖమ్మం 35, మహబూబ్ నగర్ 31, హైదరాబాద్ 30, నిజామాబాద్ 29, కరీంనగర్ 28, మహబూబాబాద్ 23, నల్గొండ 22, మల్కాజ్గిరి 22, జహీరాబాద్ 19, నాగర్ కర్నూలు 19, ఆదిలాబాద్ 12. ఇక్కడ లోక్సభ అభ్యర్థులు బరిలో నియోజకవర్గాల వైజ్గా ఇక్కడ అభ్యర్థుల సంఖ్య. సీఎం రేవంత్కు నోటీసులు. రేపు విచారణకు హాజరు కావాలన్న ఢిల్లీ పోలీసులు. మరో 4 కాంగ్రెస్ నేతలకు కూడా. రిజర్వేషన్లపై అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భాజపా ఫిర్యాదు, కేసు నమోదు. రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అభియోగంతో తెలంగాణ సీఎం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మరో 4 కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. మే 1న ఉదయం 10:30 గంటలకు ఢిల్లీ ద్వారకా సెక్టార్లోని పోలీస్ ప్రత్యేక విభాగంలో విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్న రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చైర్మన్ మన్నె సతీష్, కోఆర్డినేటర్ నవీన్, పీసీసీ కార్యదర్శి శివకుమార్, అధికార ప్రతినిధి అస్మా తస్లీంలకు ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి పేరుతో ఈ నోటీసులు జారీ చేశారు. సోమవారం గాంధీ భవన్లో రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డికి వీటిని నీరజ్ చౌదరి అందజేశారు. ఈ నోటీసులు అందుకున్న వారు మే 1న విచారణకు హాజరు కాకపోతే సిఆర్పిసి 91/160 కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని వాటిలో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం ఈ నెల 28న ఐటీ చట్టంతో పాటు ఐపీసీ 153, 153A, 465, 469, 171G సెక్షన్ల కింద విధంగా సీఎం రేవంత్కు నోటీసులు. అమిత్ షా మీద తప్పుడు ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి ఇక్కడ భాజపా తరఫున కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విధంగా కేంద్రం నుంచి రేవంత్ రెడ్డికి నోటీసులు కూడా అందజేసినాయి. ఇక్కడ పలానా మే 1న విచారణకు హాజరు కాకపోతే ఇక్కడ సెక్షన్ కింద చర్యలు ఉంటాయన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రజలను నమ్మించి మోసం చేసిన మోడీ. కర్ణాటక ప్రచార సభలో రేవంత్ రెడ్డి. భాజపాపై పోరాటం చేస్తున్నందుకే భయపడేది లేదు రేవంత్ రెడ్డి. భాజపాపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు పంపిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై కర్ణాటకలోని సెడంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన స్పందించారు. ఎన్నికల్లో గెలిచేందుకు తన ప్రత్యర్థులపై మోడీ ఇంతకాలం ఈడీ, సిబిఐలను ప్రయోగించారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులను వినియోగించుకుంటున్నారు. సామాజిక మాధ్యమంలో ఏదో పోస్ట్ చేశారన్న నెపంతో నాపై ఢిల్లీ పోలీసులను పంపారు. వారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని, తెలంగాణ సీఎంను అరెస్ట్ చేస్తామంటున్నారు. ఈ విధంగా భాజపా పోరాటం చేస్తున్న దానికి సంబంధించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం జరిగింది. ఈ విధంగా ఇప్పటివరకు సిబిఐ, ఈడీ వల్లనే వాడుకుంటున్నారు. ఈ నాపై ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేసినందుకు అని అక్రమంగా నాపై కేసులు పెట్టించి ఢిల్లీ పోలీసులను వాడుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఖమ్మంలో కాంగ్రెస్ విజయానికి సమిష్టి కృషి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. విద్యుత్ సరఫరాపై మాజీ మంత్రులపై దిగజారుడు విమర్శలని ధ్వజం. కాంగ్రెస్లో చేరిన గుత్తా అమిత్, కమలం గూటికి వెంకటేష్ నేత పెద్దిరెడ్డి. 40 రోజుల కాల్పుల విరమణ. హమాస్ ముందుకు ఇజ్రాయెల్ ప్రతిపాదన. కీలక దశలో గాజా చర్చలు. మరోవైపు రఫాపై బాంబులు. 22 మంది మృతి.
955 టీఎంసీలు అవసరం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు తెలంగాణ నివేదన. 1144 టీఎంసీలు కావాలన్న ఏపీ. కృష్ణా జలాల్లో ఉభయ రాష్ట్రాల అవసరాలు 2099 టీఎంసీలు. కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2099 టీఎంసీలుగా 2 తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరం 1144 టీఎంసీలుగా పేర్కొనగా తెలంగాణ 954.9గా తెలిపింది. తాగునీటికి తీసుకునే నీటిలో 20% పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీటిలో ఇంకా తక్కువ లెక్కలోకి తీసుకోవాల్సి ఉన్నందున తమ వినియోగం 789.8 టీఎంసీలుగా పరిగణించాలని తెలంగాణ కోరింది. గోదావరి నుంచి మళ్లించడం ద్వారా అందుబాటులోకి వచ్చే నీటిపై ఈ ట్రిబ్యునల్కు విచారణ పరిధి లేదని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీలలో 555 టీఎంసీలు తమ రాష్ట్రానికి రావాల్సి ఉందని తెలంగాణ పేర్కొంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు మార్చి 20న తెలంగాణ స్టేట్మెంట్ ఆఫ్ కేసు SOS దాఖలు చేయగా ఆంధ్రప్రదేశ్ సోమవారం దాఖలు చేసింది. గడువు కావాలని ఆంధ్రప్రదేశ్ కోరినా ఈ నెల 29లోగా దాఖలు చేసి తీరాల్సిందేనని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ట్రిబ్యునల్లో దాఖలు చేయడంతో పాటు 2 రాష్ట్రాలు పరస్పరం తమ స్టేట్మెంట్ ఆఫ్ కేసులను ఇచ్చిపుచ్చుకోగా 2 కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. తర్వాత తదుపరి వాదనలు జరగనున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు కేటాయించగా తర్వాత 2013లో తీర్పు చెప్పిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ శ్రీశైలం, నాగార్జున సాగర్లలోని క్యారీ ఓవర్ స్టోరేజీ సహా మరో 194 టీఎంసీలు అదనంగా కేటాయించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొత్తం 1005 టీఎంసీలుగా పేర్కొంది. ఈ నీటిని 2 రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సి ఉండగా ప్రస్తుతం 2 రాష్ట్రాలు కలిపి తమ అవసరాలు 2099 టీఎంసీలుగా పేర్కొన్నాయి. ఇక్కడ 955 టీఎంసీలు అవసరం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తెలంగాణ నివేదన అని ఇక్కడ తెలంగాణకు సంబంధించిన నీటిని ఇక్కడ టీఎంసీలు అని వివరించడం జరిగింది. జైలు లేదంటే బెయిలు. ఇండియా కూటమి నేతల పరిస్థితి ఇదే. అవినీతిలో నాడు బారాస, నేడు కాంగ్రెస్. అభివృద్ధి సంకల్పం కమలం సొంతం. కొత్తగూడెం, మహబూబాబాద్, నిజాంపేట సభల్లో జేపీ నడ్డా. దేశంలో అవినీతి నేతలంతా ఏకమై ఇండియా కూటమి పేరుతో ముందుకు వెళ్తున్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆ కూటమిలోని నేతలు కొందరు జైల్లో ఉండగా మిగిలిన వారంతా బెయిల్పై ఉన్నవారే అని ఎద్దేవా చేశారు. ఆ నేతలది అవినీతి బంధమని మండిపడ్డారు. వారంతా కుటుంబ పార్టీల వారసత్వాన్ని కాపాడుకునేందుకు జతకట్టారని అన్నారు. ఆ కూటమితో అవినీతి సంఘ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ పాలన అంతా అవినీతి కుంభకోణాల మయమేనని అన్నారు. భాజపా ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కొత్తగూడెం, మహబూబాబాద్లలో నిర్వహించిన బహిరంగ సభల్లో నడ్డా ప్రసంగించారు. మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని నిజాంపేటలో జరిగిన రోడ్ షో అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెయిల్పై ఉంటే ఆఫ్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఆఫ్ నేతలు సిసోదియా, సత్యేంద్ర జైన్ జైల్లో ఉన్నారని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్, DMK, తృణమూల్, RJD అన్ని అవినీతి. హైదరాబాద్ నిజాంపేట రోడ్ షోలో అభివాదం చేస్తున్న నడ్డా పక్కన కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్. నేడు మెదక్ జిల్లాలో ప్రధాని మోడీ సభ. ఇక్కడ బీజేపీ ప్రచారంలో భాగంగా ఇక్కడ రాష్ట్రంలో హైదరాబాద్లో ఇక్కడ జేపీ నడ్డా హాజరవడం జరిగింది. ఇక్కడ ప్రచారంలో పాల్గొని ఇక్కడ కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి అవినీతి నేతల కూటమి అని అన్నట్టుగా కాంగ్రెస్ను ఉద్దేశించి ఇక్కడ జేపీ నడ్డా మాట్లాడారు. దేశంలో అవినీతికి పాల్పడే వాళ్ళంతా ఇండియా కూటమి నేతలుగా ఏర్పడి వాళ్ళంతా జైల్లో ఉన్నవారే, అందులో ఉన్న వాళ్ళంతా లేదంటే బెయిల్ మీద బయట తిరుగుతున్న వాళ్ళు అన్నట్టుగా ఇండియా కూటమి కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఇక్కడ జేపీ నడ్డా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా బీజేపీకి ఓటేసి గెలిపించాలన్నట్టుగా ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. నేడు మెదక్లో ప్రధాని బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. రాష్ట్రానికి రానున్నారు అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. ఉదయం 11 గంటలకు 10 ఫలితాలు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు వెల్లడి కానున్నాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్లోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేస్తారు. https:/results.bsc.telangana.government.in results.bsctelangana.organization వెబ్సైట్లలో పాటు www.eenadu.net, www.eenadu.pratibha.net-లను చూడవచ్చు. 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగగా 5,08,385